న్యాయమైన ప్రతి అంశాన్ని నేను టేకప్ చేస్తా నా శక్తి మేరకు. ఓకే, సో సుధాకర్ హైదరాబాద్ నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుధాకర్ గారు. హలో సుధాకర్ గారు చెప్పండి. సార్ మన మందకృష్ణ మాదిగన్న కోసం ఇస్తారా ఒకసారి ఫోన్? చెప్పండి బ్రదర్. నమస్కారం. హలో, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా బ్రదర్. ఇన్న మందకృష్ణ మాదిగ అన్న లేకపోతే మాదిగలకు మనగడం లేదు. గౌరవంగా కాలు ఎత్తుకొని చెప్తున్నాము అంటే ఈరోజు మాదిగా అంటే మా మందకృష్ణ మాదిగనే. ఎందుకంటే ఈ కులం కోసం ఆయన ఏ పదవి తీసుకోలేదు, ఏ పార్టీలు చేయలేదు, ఇంతవరకు ఎక్కడ కూడా ఎలాంటి పదవి తీసుకోలేదు. ఆ అన్న నిజం చెప్పాలంటే మహనీయుడు, మాదిగల కోసం బతుకుతున్న ఒక వ్యక్తి. ఆయన కనీసం ఒక పదవి, సర్పంచ్ పదవి కదా, వార్డు మెంబర్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే నిజాయితీగా ఆయన ఈ రోజు నిలబడాడు కాబట్టి మాదిగలకు న్యాయం జరుగుతుంది. మా అన్నకి నిజం చేతులకు దండం పెట్టాలి, ఆయన కాలు ముక్కాలి. మాదిగలకు దేవుడు ఆయన్నే. అంబేద్కర్ తర్వాత మాదిగలకు దేవుడు ఎవరైతే ఉన్నారంటే మా మందకృష్ణ మాదిగనే. నిజం చెప్తున్నా, మా ఏరియాలో కూడా నేను కావెత్తుకొని చెప్తున్నా, సుధాకర్ మాదిగా అని చెప్పుకుంటున్నా. ఓకే ఓకేనా, ధన్యవాదాలు. కింద కామెంట్స్ లో కూడా రాస్తున్నారు, మా జాతి దేవుడు మా కృష్ణన్న. అన్న నువ్వే మన జాతికి నిజమైన దేవుడు. ఓకేనండి, థ్యాంక్ యూ. సో అట్లా అభిమానం ఉంది. అంబేద్కర్ తర్వాత మీరే అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి, చాలా భావోద్వేగంతో ఆయన మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం. సో అంటే నేను అన్నట్టు మీరు అన్నారు కదా 5-10 ఇష్యూస్ ఉన్నాయి ఇంకా వర్గీకరణ తర్వాత అని చెప్పి. 5-10 ఇష్యూస్ లో క్రిమిలేర్ ఒకటి ఎందుకుండదు నాన్న, ఉండాలి కదా అంటున్నా. కానీ ఇప్పుడు మీరు ఏదైతే మోడీ ప్రభుత్వం వర్గీకరణ చేసిందో అదే మోడీ ప్రభుత్వం క్రిమిలేర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. నిజమేనన్నా. ఇప్పుడు క్రిమినల్ ఇంప్లిమెంట్ చేయమని కాంగ్రెస్ అంటలేదు. కాంగ్రెస్ ఏమంటే రాహుల్ గాంధీ ఏమంటారు చెప్పానండి. పోనీ మల్లికార్జున ఖర్గే ఏమంటాడు చెప్పానండి. వాళ్ళంటే వాళ్ళు అంటున్నాం కదా, మరి వీళ్ళు ఏమంటారు? క్రిమినల్ ఇంప్లిమెంట్ చేయమని వీళ్ళు అంటారు కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ విషయంలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా క్రిమిలేర్ ఇంప్లిమెంట్ చేయమని అంటుంది. కానీ క్రిమిలేర్ ఎందుకు అవసరం అనే విషయం ఖచ్చితంగా ప్రజలు చెప్పాల్సిందే, ఉద్యమాలు జరగాల్సిందే, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం. కానీ క్రిమిలేర్ మీరు ఓకే అంటే ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మాల కమ్యూనిటీ అయినా మాదిగ కమ్యూనిటీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? వాళ్ళ సపోర్ట్ గురించి ఎవరు చూస్తారండి? న్యాయం వైపు మేము నిలబడాలి. కానీ ఎవరు ఇప్పుడు మీకు ఎంత తక్కువ సపోర్ట్ మాలల్లో మాదిగల్లో 3 పూటలు తినేటోళ్ళు ఉన్నారు, 2 పూటలు తినేటోళ్ళు ఉన్నారు అనుకో. ఇంకా నిరక్షరాస్యుల బిడ్డలు, నిరుపేదల బిడ్డలు 1 పూట తినలేని పరిస్థితులు ఉన్నారనుకో. ఓకే, మరి నేను ఎవరి వైపు నిలబడాలి? వీళ్ళ వైపే నిలబడాలి. వీళ్ళ వైపు నిలబడితే వాళ్ళకు ఆవేదన, అసంతృప్తి నా మీద ఉన్నది అనుకోండి. ఉంటే పోయేదేంది? నాకేం, నేను న్యాయం చేయాల్సింది ఎవరికి? వాళ్ళందరికీ మీరు వ్యతిరేకులు గారా? నేను వ్యతిరేకమైన నాకు అభ్యంతరం లేదు అంటున్నా నేను. ఓకే, ఎందుకు? ఇప్పుడు నేను మాదిగల గురించి మాట్లాడితే నాకు మాలలు వ్యతిరేకమని అంటుండ్రు. అయితే నేను న్యాయం గురించి మాట్లాడుతున్నా. 2 పూటలు తినేలో ఉన్న వాళ్ళకు 1 పూట తిన్న వాళ్ళకు ఉండబట్టి తేడా ఉంటే నేను తినని వాళ్ళకే గురించి నేను మాట్లాడతా. నాకు ఎవరు వ్యతిరేకమని ఎందుకు చూడాలి? నేను న్యాయం వైపు నిలబడాలి లేదని కదా చూసుకుంటా అంతే. ఓకే, ఇంకా మిగతా 4-5 ఇష్యూస్ అన్నారు. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి? తప్పకుండా ఇప్పుడు ప్రైవేట్ రంగం విస్తరించింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? ఇప్పుడు ఈ దేశానికి ప్రతిపక్ష